మూవింగ్ ఆన్, 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇప్పుడు చెత్త చెదారంతో నిండిపోయింది. భక్తులు లేక బోసిపోయింది. పూజా పునస్కారాలు లేక ఆధ్యాత్మిక వైభవాన్ని కోల్పోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏ గడ్డను వదిలి భయంతో పారిపోయారో వాళ్ళు తిరిగి తమ సొంత కూటికి చేరుకుంటున్నారు. ఏ ఆలయంలో తమ వైభవాన్ని చాటుకున్నారో ఇప్పుడు అదే ఆలయం వేదికగా మళ్లీ పునర్వైభవం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. శ్రీనగర్లో ఏళ్లుగా మూసుకుపోయిన విచార్నాగ్ ఆలయ తలుపులు ఇప్పుడు మళ్లీ తెరచుకోనున్నాయి. విచార్నాగ్ ఆలయం శివునికి అంకితమైన పురాతన క్షేత్రం. కశ్మీర్ ఆధ్యాత్మిక చరిత్రలో కీలకమైన క్షేత్రం ఇది. కలహనుని రాజతరంగిణిలో ప్రస్తావించబడ్డ ఆలయం ఇది. ఆలయ విశిష్టత చూస్తే విచార్నాగ్ పండిట్లు జ్యోతిష్యం చెప్పే ప్రాంతం కావడంతో ఈ ఆలయానికి విచార్నాగ్ అన్న పేరు వచ్చింది. ఆలయ చరిత్ర చూద్దాం ఒకసారి. కశ్మీరీ పండిట్లు పంచాంగం చర్చలు జరిపిన స్థలం. కశ్మీర్ల పవిత్ర గ్రంథం రాజతరంగిణిలో ప్రస్తావించిన ఆలయం. 4వ బౌద్ధ సమావేశం జరిగిన ప్రాంతం ఇదే. శంకరాచార్యులు సందర్శించినట్లు స్థానికులు చెప్తూ ఉంటారు. నౌషేరాలో 2100 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం ఇది. పండితులు జ్యోతిష్యం చెప్పడంతో విచారణ పేరు వచ్చింది. కశ్మీరీ భాషలో నాగ్ అంటే జలకుండం. ఆలయంలోని పవిత్ర నీటి సరస్సు ఉంటుంది. ఇక 1990లో కశ్మీరీ అల్లర్ల వల్ల, కశ్మీరీ పండిట్ల వల్ల ఆలయం నిర్వహణ లేక శిథిలమైపోయింది. భద్రతా సమస్యలు, నిధుల కొరత కారణంగా దశాబ్దాల పాటు మూతపడిపోయింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం హెరిటేజ్ కన్వర్జేషన్ పథకం కింద పునరుద్ధరణ పనులను ప్రారంభించింది. కశ్మీరీ పండిట్లు తిరిగి రావడంతో ఆలయంలో పూజలు పునః ప్రారంభమయ్యాయి. శ్రీనగర్ శివార్లో ఉన్న ఆలయం శివునికి అంకితమైన 2 పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ కశ్మీరీ పండిట్లు పంచాంగం, వేదాలపై చర్చలు జరిపేవారు. 78 CEలో కనిష్కుడు నిర్వహించిన 4వ బౌద్ధ సమావేశం ఈ ప్రాంతంలో జరిగినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయంలో ఒక పెద్ద జలుకండం ఉంటుంది. ఇందులో శివలింగం ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. ,430 అడుగుల పొడవైన జలకుండంలో 3 అడుగుల శిలాస్తంభంలో శివలింగం ఉంటుంది. ఆలయంలో ఉండే జలకుండానికి ప్రత్యేకత ఉంది. వేసవిలో నీరు చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. 4.58 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. సున్నపు గార, కలప, శిల్పకళలతోటి పునరుద్ధరిస్తున్నారు. జూలై 2026 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. फिलहाल 2 दिन से काम चल रहा है. पहले हमारी सॉइल टेस्टिंग कर रहे हैं हम, और जो ये ग्रास था, अनवांटेड ग्रास, ये काट दिया हमने. अब इसकी फिलिंग हो जाएगी, ये डिसमेंटल हो जाएगा, ये नया बनेगा. जो ओल्ड ये 2 मंदिर है, इनकी लिफ्टिंग हो जाएगी, ये ऊपर चढ़ेंगे. तो अकॉर्डिंगली वैसे ही काम चल रहा है. इसका क्लोजर टेंडर का जो ये निकला है, इसकी डेट लगभग इन्होंने जुलाई 26 रखी है, क्योंकि इसमें बहुत सारी, ये लगभग 30 कनाल्स लैंड है. इसकी फिलिंग है, रेनोवेशन है. ऑलमोस्ट 2026 जुलाई 26 तक कंप्लीट हो जाएगा ये. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లోని అనేక పురాతన హిందూ ఆలయాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 30కి పైగా ఆలయాలను పునఃనిర్మించింది. మరో 100కి పైగా ఆలయాలను పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో విచార్నాగ్ ఆలయం కూడా ఉంది. కశ్మీరీ పండిట్లు ఇప్పుడిప్పుడే కశ్మీర్కు స్వేచ్ఛగా తిరిగి వస్తున్నారు. వారి రాకతో ఆలయానికి పునర్వైభవం వస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.